నా ఊరు ఈ మహా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, మా వరదరాజు గౌను హీరో రవిజంగ్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాలని పేర్చి 100 ఏళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయటం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట. అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ రోజున ఉన్నటువంటి కొత్త వాళ్ళలో గాయని గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని, పరిచయం మాలాంటి దర్శకులకి మంచి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతీ పుత్రుడు మా వరంగల్ సీనన్న. ఆయనతో పాటు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప రైటర్లు ఉన్నారు. ఈయన ఈ పాట రాశాడు, ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు, ఈయన వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాల్లో బాగా పాడినటువంటి సింగర్స్ గురించి నాకు ఎప్పుడూ చెప్తుంటాడు. సో ఇట్లా తను ఎదుగుతూనే కాకుండా తనతో పాటు ఎంతో మందిని ఎదిగే విధంగా చేయాలని, వాళ్ళకి అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునే ఒక తెలంగాణ ఆణిముత్యం వరంగల్ శ్రీనివాస్ అన్న. అంతేకాకుండా తెలంగాణ అని అన్నా కానీ తెలుగు సాహిత్యానికే ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి ఈ సాంగ్ తోటి, ఈ మహాకావ్యంతో ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలని, వరంగల్ సీనన్న పేరు లాగా ఒక పేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ, అలాగే సీనన్నకి నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, మనం ఉన్నన్ని రోజులు నా సినిమాలు కొన్ని మీరు సంగీతం చేయాలన్నా అని చెప్పి, అలాగా నా సినిమాల్లో వరంగల్ శ్రీనివాస్ అన్న నెమలి అనే సినిమాకి పాటలు రాస్తూ సంగీతం అన్నయ్య చేస్తున్నారు. అలాగే తారకాసురుడు అనే సినిమాకి ఆయనే రాస్తూ ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఆ సాంగ్స్, ఆ సినిమాలు అన్నీ ఆల్రెడీ ప్రతి పాట సింగిల్ సిట్టింగ్లో అయిపోయినాయి అనమాట, ట్యూను అండ్ లిరిక్. అంత గొప్ప టాలెంటు. ఆయన్ని గొప్ప గొప్ప వాళ్ళు కేసీఆర్ గారు, దాసనారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాంటి మహామహులు కూడా వరంగల్ శ్రీనివాస్ అన్నని ప్రోత్సహించి ఆయన సాహిత్యాన్ని పిలిచి అన్న ఈ పాట పాడు, ఈ పాట చెప్పు, ఈ మీనింగ్ చెప్పు అని చెప్పేసి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇది అసలు నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అనమాట నెమలిలో. అంటే అది బయటికి చెప్పకూడదు కానీ ఈ సందర్భంలో చెబుతున్నా. ఒక పాట రాయాలంటే ఒక రైటర్కి మేము చెబితే అది ఆయన రాయటానికి టైం తీసుకొని 1కి 3-4 సార్లు చెబితే కానీ ఈ లిరిక్ అంతా పక్కా ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే అని. నేను ఒక గ్రేట్ లవర్ మీద అతను ఒక లవర్ని ఊహించుకొని పాడే పాట రాయాలన్నా, వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ పాట వింటూ ఒక 300 మంది లవర్స్ చనిపోతారన్నా, అలాంటి ఒక పాట రాయాలి అని చెప్పాను.
ఇది నెమలిలో కాన్సెప్ట్ అనమాట. అయితే నేను ఈ పాటకి ఎన్ని రోజులు తీసుకుంటాడో ఏంటో అనుకున్నా, కానీ కరెక్ట్గా సింగిల్ సిట్టింగ్లో అంత గొప్ప పాటను రాసి అంత గొప్పగా ట్యూన్ ఇన్స్పైర్ చేసి నన్ను మెప్పించాడు. థ్యాంక్ యూ సీనన్న. అంతా అది రాశారంటే అటు అలాగా ఈ నా నూరేళ్ళు నా ఊరు అనేటువంటి ఒక హార్ట్ ఫీల్ని, ఒక గొప్ప ఫీల్ని ప్రజెంట్ చేస్తున్నందుకు తనని ప్రోత్సహిస్తున్నటువంటి ఇంతమంది మీడియా మిత్రులకు, గాయని గాయకులకు, సాహిత్య ప్రియులకు, మిగతా అందరికీ మళ్ళీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం గాయని గాయకుల ఎంపిక కోసం వచ్చి గాయని గాయకుల్ని మమ్మల్ని తమ తమ భుజాలపై ఎత్తుకొని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నిజంగా మీడియా లేకపోతే ఏ రాజకీయం లేదు, రాజకీయ నాయకులు లేరు, ఏ కళాకారులు లేడు, కవి గాయకులు లేడు. మీకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నా మీడియా తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ వరంగల్ శ్రీనివాస్ నమస్కరిస్తున్నాను. తమ్ముడు విక్రమ్ విద్యార్థి నాయకుడు. మూడో ప్రపంచ యుద్ధం కనుకొస్తే అదొక పెద్ద పిరంగి కంటే పవర్ఫుల్ ఆయుధం. ప్రతి విద్యార్థి నరాన ఉద్యమాలను, పోరాటాలను నీరు పోసే మందుగుండు సామాగ్రి విక్రమ్. ఆ కర్మాగారానికి నాయకుడు, ఆది నాయకుడు మా అన్న జాగుల సీనన్న. నిజంగా వరంగల్ శ్రీనివాస్ అనేవాడు నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం రాసినప్పుడు అది 243 చరణాల కావ్యం. ఆ కావ్యాన్ని మా తమ్ముళ్ళైనటువంటి జూపాక శివకు, గోల్కొండ బుచ్చన్నకు, నాకు వాడు కొడుకో తమ్ముడో అన్నో తెలియని మా గూడూరు మహేష్కి, నాకు ఓ రకంగా తమ్ముడు, ఓ రకంగా కొడుకు మా తమ్ముడు కమ్మల ప్రవీణ్కు, వీళ్ళకు నేను మొదట వినిపించినప్పుడు, అన్నా నూరేళ్ల నా ఊరు 243 చరణాలు, 243 మంది గాయని గాయకులతో పాడిస్తే బాగుంటుంది అన్నప్పుడు చాలా కష్టమైన పని ఇది. 243 మంది గాయని గాయకుల ఎంపిక ఎక్కడి నుంచి చేస్తాం అంటే మా గోల్కొండ బుచ్చన్న, తమ్ముడు ప్రవీణ్, మహేష్, జూపాక శివ, మేమంతా వెంట ఉంటాం. మేము వస్తాం, మీతో ప్రయాణం చేస్తాం అన్నప్పుడు మీరు ఎట్లా చేద్దాం అని నా దగ్గర మిత్రులు విచారించగా మల్లిక్ తేజ ఆ తమ్ముని ఫోన్ చేసినప్పుడు నేను 2 కెమెరాలు పట్టుకొని మీరేసే ప్రతి అడుగు షూట్ చేస్తానన్నా, పాట ఆరంభం నుండి అంతవరకు నీ వెంటే ఉంటా అన్నాడు. ఇది చివరి కార్యక్రమం తనకి ఎన్ని పనులున్నా కూడా నా వెంటనే ఉన్నాడు తమ్ముడు. వీళ్ళంతా నాకు దేవుళ్ళు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా నేను నా కన్న తండ్రిని, నా తల్లిని, నా తోడబుట్ట అన్నల్ని ఓడగొట్టుకున్నప్పుడు నాకు ఇంత పెద్ద బలం వీళ్ళు అనునిత్యం నా వెంటనే. నేను ఎక్కడ పోయినా మహేష్ అని చూస్తాడు. వాడు అన్నా పేరు తలుచుకుంటే కాందే ఉండదు. నేను మీ ఎంట ఉంటా, మీరు కర్మాగారం పెడతారు, కార్ఖాన పెడతారు, నూతన గాయని గాయకుల్ని వెలుగు తీస్తారు, అది మీతోనే సాధ్యమైందన్నా అని నాకు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఒక వెన్నుపూసలాగా వాడు
నా వెంట ఉన్నాడు తమ్ముడు గూడూరు మహేష్. నేను దాసరి గారికి చాలా పాటలు రాయడం జరిగింది. దాసరి గారు పోయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు దాసరి నారాయణరావు గారు ప్రతిరూపంలాగా నాకు వీడి సముద్రంలో కనిపించిండు. నా ప్రతి పాటను ప్రతి పదాన్ని ముద్దాడిండు అన్న. మేము కలుసుకున్నప్పుడు అన్న నా పాటలు నేనే ట్యూన్ చేసుకుంటా, సంగీత దర్శకుడు అంటే ట్యూనే కదా చేయవలసింది, నాకు అవకాశం రాలేదన్న సంగీతం అంటే. నాకు 3 సినిమాలు సంగీతం ఇచ్చాడు అన్న. ఆజన్మాంతం మీ పాదాలకు నమస్కారం చేసిన నేను చాలా చిన్నోడన్నా. మీ ప్రేమ నాకు మీ దగ్గర అమ్మ ప్రేమ దొరుకుద్దన్న. ఆ తర్వాత వరంగల్ శ్రీనివాస్ అనేవాడు ఎవరికి చేయి జాతి ఈ చివరి ప్రయాణం వరకు కూడా 1 ఎంపీకి చేయి జాతలేదు ఈ కార్యక్రమానికి. నా జాతి దైవం జాజుల శ్రీనన్న అనంతపురంలో కానీ, విజయనగరంలో కానీ, విజయవాడలో కానీ, మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ అన్ని జిల్లాలలో నాతో పాటుగా మొత్తం 6గురికి అకంపేషన్ కల్పించి నిజంగా మీరు లేకపోతే నేను కార్యక్రమం చేయకపోతున్నా. ఇలాగే నన్ను మీ సొంత తమ్ముళ్ళలాగా స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా. మీరు నా అదృష్టం అన్నా. అలాగే వేణన్నకు నాకు ప్రతిసారి మంచిగా కూర్చుండి ఫస్ట్ గేర్లో ఉన్న బండి టాప్ గేర్ వేసి బండి మూవ్ చేయకుండా అక్కడే ఉండి ఎక్సలేటర్ ఇస్తే ఎంత రేస్ అవుతుందో అంత రేస్ అయ్యేవాళ్ళం మేమిద్దరం. ఆ పాట గురించి ఎప్పుడు వాడినా కూడా నువ్వు చేస్తావా నేను చేయనా, నువ్వు చేస్తావా నేను చేయనా అనేది. దాని వెనక నిజంగా శివ కానీ, బుచ్చన్న కానీ, ప్రవీణ్ కానీ, మా మహేష్ కానీ వీళ్ళు లేకపోతే ఈ ప్రయాణం సాగపోవు.